హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఒకవైపు ఎండలు, మరొక వైపు వర్షాలు దంచి కొడుతున్నాయి. పంట చేతికొచ్చే సమయంలో వర్షాల రాకతో రైతులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తాజాగా తెలుగు రాష్ట్రాల్లోని వెదర్ పై వాతావరణ శాఖ అప్డేట్ ఇచ్చింది. వచ్చే 3 రోజులు తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు దంచి కొట్టనున్నాయని వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఎదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రంలో రాబోయే 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఇంకా ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంను అనుకుని తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వద్ద ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ క్రమంలో రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. నేడు కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, ఇంకా మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక రేపు కూడా పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ఒకవైపు ఎండలు దంచి కొడుతుంటే మరోవైపు సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పుడు ఉత్తరాంధ్ర, ప్రకాశం, నంద్యాల, కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజలను విపత్తుల నిర్వహణ సంస్థ బిగ్ అలర్ట్ ఇచ్చింది. నేడు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మరికొన్ని చోట్ల భారీగా పిడుగులు పడే ప్రమాదం ఉన్నట్లు హెచ్చరించింది. ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. రాబోయే 3 రోజుల పాటు ఇలాంటి వాతావరణమే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, మల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఇంకా ప్రకాశం, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది వాతావరణ శాఖ.